వేళ మన ప్రసంగ అంశం, యేసు ప్రభువును విచారించుట మన హాబీగా మారునుగాక. ఒకటి, బంధింపబడిన మనము విడుదల పొందగలము. ప్రైజ్ ది లార్డ్. ఈ ఫరోకున్న గుణం ఏంటంటే అదొక వెరైటీ గుణం. దెయ్యంగాడు మన దగ్గర కూడా వస్తాడు అలాగా. దాన్ని ఏమంటారంటే ఫరో స్పిరిట్ అంటారు. ఏ స్పిరిట్ అది? ఈ రోజున కుక్కిట వేరుతో ఫరో స్పిరిట్ పెకిలించేస్తాం మనం. ఏ స్పిరిట్? కొంతమంది అంటారు ఆ స్పిరిట్ అందరి ఇంట్లోకి వచ్చేస్తా ఉంటది. ఆ స్పిరిట్ ఏ స్పిరిట్? ఫరో ఆత్మ. ఈ ఫరో ఆత్మ ఏంటంటే వెళ్ళిపో బాబో అంటాడు. వెళ్ళిపోయి దాటదావరా, ఐగుప్తు దేశం దాటదావరా అంటే మళ్ళీ వెనక వచ్చేస్తాడు. ఇలాగా ఎక్కడికి వెళ్తాడు? మళ్ళా వదిలేస్తాడు, మళ్ళా లాగుతాడు, మళ్ళా వదిలేస్తాడు, మళ్ళా లాగుతాడు, మళ్ళా వదిలేస్తాడు, మళ్ళా లాగుతాడు. 9 సార్లు అలా చేస్తే ఫరో అనుకున్నాడు, ఈ దేవుడు భలే దేవుడు, నేను వీళ్ళతో ఎంత ఆడుకుంటున్నా సరే ఎన్నిసార్లు చేసినా ఇలాగే వదిలేస్తున్నాడు. ఈ ఫరో అనుకున్నాడంటే అసలు దేవుడికి ఇక్కడ నుండి వీళ్ళని బయటకి పంపించటం ఇష్టం కాదనుకుంటా, అందుకే నేను బయటికి పంపిస్తా మళ్ళా లాగుతా, బయటికి పంపిస్తా మళ్ళా లాగుతా. ఇది భలే ఉంది అనుకున్నాడు. ఆహా, ఈ రోజున నీ జీవితంలో కూడా నీ అనుభవించే ఫరో స్పిరిట్ ని వేదన పడుతున్నావా ఏంటి? కొన్నాళ్ళు ఏదో ఉన్నత స్థానం వెళ్ళినట్టు ఉంటది, మళ్ళీ వెనక్కి మళ్ళా అదే స్థితి. కొన్నాళ్ళు సంతోషం ఉన్నట్టు ఉంటది, మళ్ళా అదే స్థితి. కొన్నాళ్ళు ఏదో ఉన్నత స్థితికి వెళ్ళినట్టు ఉంటది, మళ్ళా అదే స్థితి. కొన్నాళ్ళు ఏదో పరిశుద్ధంగా ఉన్నట్టు ఉంటది, మళ్ళా అదే స్థితి. నువ్వు అనుకున్నావా, దేవా నన్ను దీంట్లో బయట రాపించడం నీకు ఇష్టం కాదా? దేవుని ఆత్మ చెప్పేది, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మనసు అదే తలంపు, దేవా నేను ఆనందంగా ఉండటం నీకు ఇష్టం లేదా? నేను ఆ సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా అని నువ్వు దేవుని అడిగిన రోజులున్నాయి. నా దేవుడు ఫరోతో అన్నాడు, ఫరో నీ ఆటలు ఎక్కువగా కొనసాగనివ్వను, దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. రెమెడీ ఈజ్ ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంప్. దానికి జవాబు ఒకటే, గొర్రె పిల్ల యొక్క రక్తం. ఈ పగటి వేళ 2007 అలా చేశాడు, 2008 అలా చేశాడు, 2009 అలా చేశాడు, 2010 కూడా అలా చేశాడు, 2011 కూడా అలా చేశాడు. కానీ నా దేవుడు అంటున్నాడు 2012 2012 యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా వాడు నిన్ను ఎన్నడూ ముట్టలేడు. Let there be a multiplication growth. హెచ్చవేసే అభివృద్ధి దేవుడు సంఘానికి, కుటుంబానికి దేవుడి ఇవ్వనుగాక. యేసు రక్తం చేయమని చెప్పండి, 2 చేతులు పైకెత్తు. అందరూ కాదు. ఇఫ్ యు ఆర్ అండర్ గోయింగ్ టు ద ఫరో స్పిరిట్, ఫరో ఆత్మ ద్వారా వెళ్తుంటే ఈ రోజున గొర్రె పిల్ల రక్తమైన యేసు రక్తం చేత విడుదల. గట్టిగా యేసు రక్తం చేయమని చెప్పండి, గట్టిగా. బాబా, let the people come out in the name of Jesus. Let the people come out. ఫరో ఆత్మ నుండి ప్రజలు బయటకు వచ్చిన గాక. యేసు రక్తం చేయం గట్టిగా. Shout unto the Lord. Make a joyful noise unto the Lord. యేసు రక్తమే జయం. Receive the word right now. ఎంత గట్టిగా యేసు రక్తం జయం చెప్పగలవు అంత గట్టిగా. యేసు రక్తమే జయం. 2007లో 2008లో 2008లో 2009లో 2010లో 2011లో ఆశించిన అభివృద్ధి పొందలేక వేదన చెందుతున్న నిన్ను 2012లో God is going to give you a multiply growth. ఇన్ని సంవత్సరాలు నష్టమైపోయినది 2012లో మన సంఘానికి, మన కుటుంబాలకి, మన వ్యాపారాలకి దేవుడు దయచేయను గాక. ఆర్ యు రెడీ? 16వ వాక్యం, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాం. ఈరోజు బంధింపబడిన స్థితిలో ఉన్నావా? ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళు. ఎక్కడికి? కృపాసనం. డూ యు నో హూ యువర్ గాడ్ ఈస్? నువ్వు సేవించే దేవుడు ఎవరో నీకు తెలుసా? అది తెలవకపోవడం వల్ల ఇంత ఏడుపు మనకి. ఏంటి? దయ్యంగాడి ఇక జ్వరపడతాడు నీలో.
దేవుడు నిన్ను క్షమించడమ్మా, దేవుడు నిన్ను క్షమించడు. ఇక నువ్వు ఏ ప్రసంగాలన్నా అయ్యే నిలబడతా నీకు. కానీ నీ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ధైర్యంగా కృపాసనం దగ్గరికి వెళ్ళాడు. దావీదు వెళ్ళాడు. ఆర్ యు రెడీ? సొలొమోన్, రెడీ చెప్పండి. ఎవరో రాజు అయ్యాడు. రాజు అవటం కొత్త సమస్యకి వెళ్ళిపోయాడు. ఎలీషా అభిషేకింపబడ్డాడు, కొత్త సమస్యకి వెళ్ళాడు. యొర్దాను నది అడ్డొచ్చింది, కానీ ఆత్మాభిషేకం దగ్గర చీల్చిపడేశాడు. సొలొమోనుకి ఒక కొత్త సమస్య వచ్చింది, బంధింపబడ్డాడు. ఎదర వెనక ఎడం పక్కన కుడి పక్కన వెళ్ళే మార్గం లేదు. అదేంటి తెలుసా? ఏంటిది? ఇద్దరు ఆడోళ్ళు వచ్చి ఆ అబ్బాయిని తీసుకొచ్చి పళ్ళులో పెట్టి, ఏమండి రాజన్న, రాజా మా అబ్బాయి ఎడం వైపు మా అబ్బాయి అంటుంది, కుడివైపు ఆమె కూడా మా అబ్బాయి అంటున్నాడు. క్రికెట్ చూసినట్టే గ్యాలరీలో అందరూ చూస్తున్నారు. అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు పౌరులు, సిటిజన్స్, మంత్రులు, అతని కింద ఉన్న అసోసియేట్స్ అందరూ వచ్చి కూర్చొని చూస్తారు. అందులో ఫస్ట్ జడ్జిమెంట్ ఎవరిదే? సొలొమోన్ది. అందరూ వచ్చి చూస్తున్నారు. అందరూ వచ్చి చూస్తుంటే అందరూ అనుకుంటున్నారు, అబ్బా తెక్క కుదిరింది రెడీ, దేవుడు ఏదో జ్ఞానం ఇచ్చాడు అనుకుంటున్నాను అనుకున్నాడు. నేను చెప్పనా, జనాలు ఏమన్నా అనుకోని డైరెక్ట్ గా ఆయనతో కాంటాక్ట్ పెట్టుకున్నావా, మనం ఆయనతో కాంటాక్ట్ పెట్టుకోమే, ఊరు అందరికీ చెప్పేసిరాక అప్పుడు దేవా, దేవుడు అనేది ఇంత మందితో చెప్పకుండా ఫస్ట్ టైం డైరెక్ట్ హాట్ మెయిల్ కనెక్షన్, మంది హాట్ లైన్ కనెక్షన్. ఇలా లేపితే సార్, హలో ఐఎమ్ జీసస్ స్పీకింగ్ హియర్. yes daddy, I am your son, Saji speaking, come on, amen, hallelujah. మన ఊరోళ్ళందరికి చెప్పి, అపార్ట్మెంట్ వాళ్ళందరికి చెప్పి, బెజవాడ వాళ్ళందరికి చెప్పి, చీరాల వాళ్ళందరికి చెప్పి, మచిలీపట్నం వాళ్ళందరికి చెప్పి, బందర్ వాళ్ళకి చెప్పి, రెండు ఒకటే కదా, అందరికి చెప్పి, ప్రభువా ఫిలదెల్ఫియా మందిరములో నీ దగ్గరికి వస్తున్నాను. దేవుడు అనేది ఎంత రభస చేసేదానికన్నా, నా పేరు అవమానం తెచ్చేదానికన్నా, నన్ను అవమానపరిచేదానికన్నా, నా బాబు నన్ను అడుగు. దేవుడు ఇప్పుడైనా పర్వాలా, కమా అడుగు. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను మొత్తం ఇరుకులో ఉన్నాడు. అనగానే ఇటు ఎడమైపోయినాడు. అమ్మ నిజంగా చెప్పమ్మా, మీ అబ్బాయేనా అంటే, అమ్మా అబ్బాయి, అమ్మా నువ్వు చెప్పమ్మా అంటే, అమ్మా మా అబ్బాయి. ఇద్దరు ఒకే రకంగా యాక్టింగ్ చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక దేవుణ్ణి అడిగాడు, దేవా మీలో ఎవరికైనా ఇలాంటప్పుడు జ్ఞానం కావాలి, అంతేకాని మామూలు ఎప్పుడు కాదు. దేవా అన్నాడు. దేవుడు అన్నాడు, కత్తి తీసుకురమ్మని అన్నాడు. ఇక అర్థమైపోయింది. మనకి దేవుని ఆత్మతో నింపబడికి ఒక్క ముఖం అందిస్తాడు అంతే, మిగతా అంతా దేవుడే కొట్టుకుని. ఆమేన్, హల్లెలూయా. ఒక్క ముఖం అందిస్తాడు అంతే. తర్వాత నువ్వే దేవుడు వెనకాలండి పడా కొడు దుమ్ 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 దుమ్. మళ్ళా అక్కడ ఫుల్ స్టాప్ వస్తే నెక్స్ట్ పేరాకి మళ్ళీ వస్తాడు ఒకసారి దుమ్ కడ కొడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కత్తి అన్నాడు. వెంటనే అర్థమైపోయింది. కమాన్ అన్నాడు. భటుడు పిలిచి కత్తి తీసుకురండి అన్నాడు. ఎందుకు అనకూడదు, ఎందుకు అని అడిగితే ఉద్యోగాలు ఊడిపోతాయి. మళ్ళా ఎందుకని అడగడానికి లేదు. రాజు దగ్గర ఆయన కమాండ్ ఎత్తే అంతే. కత్తి తీసుకురండి అన్నాడు. కత్తి తీసుకురండి కానీ కత్తి తీసుకొచ్చి ఇప్పుడు నరికేస్తున్నాను. తల వైపు ఆయనకి ఇచ్చేస్తాను, కాలు వైపు ఈయనకి ఇచ్చేస్తాను. ఆమంది అలాగే చెయ్యి రాజా అంది. ఓహో ఎంత ప్రేమ తల్లి నీకు, అలాగే చెయ్యాలా? అసలు ఇద్దరికి కాని పిల్లలు ఏమనుకుంటారు సొలొమోను. ఏమంది రాజా, ఒకటే నా బాబు రెండుగా నరికి అవడం నాకు ఇష్టం లేదు. నా దగ్గర ఒకటే, ఆమె దగ్గర ఉన్నాడు, ఆమెకి ఇచ్చిపడే రాజు అన్నాడు. మర్యాదకి ఇచ్చిపడే అన్నాడు. ఆ రోజు నుండి యెహోవా అంటే సొలొమోన్ అంటే జనాలకి తర్ర పుట్టించేటట్టు చేశాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు యేసయ్య జ్ఞాని, ఆయన జ్ఞానం ఆయన బంధించేటట్టు చేశారు. ఆయన్నే బంధిస్తే మనం బంధించరా, మరి పెద్ద విశేషమేం కాదు. ఎదరా వెనక ఎడం పక్కన కుడి పక్కన మార్గం లేదు. మార్గం లేకపోతే యేసు దగ్గరికి వచ్చి నాణ్యం తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? నాణ్యం తీసుకొచ్చి, యేసు ప్రభా ఈ పన్ను ఇవ్వటం యుక్తమా కాదా అన్నాడు. యేసు ప్రభు
సలోమోన్లా కూడా తడవాళ్ళ. నాణ్యం చూపెట్టయ్యా అన్నాడు. స్వామనట్రావా ఒక రూపాయి బిళ్ళతో యేసు ప్రభు చెప్తాను అద్భుతం చూడండి. కైసరికి ఇచ్చి అన్నాడు. నువ్వు ఎవరి రూపం అన్నాడు. దేవుని రూపం. నువ్వు నా దగ్గరికి వచ్చాను. ఒక్కొక్కడు గుండె దడలెక్కిపోయింది. బాబోయ్, సమయోచితమైన జ్ఞానం నీకు నాకు ఇచ్చి దేవుడు అద్భుతం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కైసరిది ఇచ్చేయి, దేవుని ఇచ్చేయి. నువ్వు కైసర్ రూపం కాదు, యు ఆర్ ఎగ్జాక్ట్లీ లైక్ మై ఇమేజ్. నువ్వు నా రూపం ఉన్నావు, నువ్వు నా దగ్గరికి వచ్చాయి. 2 ఆర్ యు రెడీ?